ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద నిన్న ఒక పెద్ద హైడ్రామా జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్‌ని ఒక కేసు కోసం విచారణ కోసం పోలీసులు స్వయంగా తను విచారణకు రావాలని ఆదేశించడం, తనతో పాటు మంది మార్బలంతోటి అదేవిధంగా తన సన్నిహితురాలు దివ్యల మాధురితో కలిసి దువ్వడ శ్రీనివాస్ నిన్న పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అయితే ఈ క్రమంలో ఉదయం 10:30 గంటలకు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన ఎమ్మెల్సీ శ్రీనివాస్ 5 గంటల వరకు రాకపోవడంతోని దివ్యల మాధురి తన అనుచర గణంతోని పెద్ద ఎత్తున రచ్చరచ్చ చేసింది. ఎంత రచ్చ అంటే నిజంగా ఆ పోలీస్ స్టేషన్ వద్ద నిన్న ఒక పెద్ద హైడ్రామా సృష్టించింది. దానికి పోలీసులు వారికి వారించే ప్రయత్నం చేసినా, నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చెప్పే మాటలను వినిపించుకోలే. ఆమెను పట్టుకుందామని మహిళా పోలీసులు వచ్చి పట్టుకుంటే కూడా వాళ్ళను చీదరించుకొని, వాళ్ళను వదిలించుకొని, వాళ్ళపైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆమె అక్కడ బైఠాయించి ధర్నా చేసింది. అయితే దీనిపైన అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా దివ్యల ఏదైతే మాధురి ఉందో, మాధురి చేసిన ఈ యొక్క సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పోలీసుల పైన ఆమె చేసిన ఈ యొక్క తతంగం ఏదైతే ఉందో, వాళ్ళు చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యిని విడిపించుకునే క్రమంలో తను వాళ్ళను ఇట్లా కొట్టేసినట్లుగా చేయడం నిజంగా కూడా ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. నిజానికి 2025లో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్కి ఇద్దరికి మధ్య లోపాయకార ఒప్పందం ఉంది. చంద్రబాబును ప్రశ్నించకుండా పవన్ కళ్యాణ్ 50 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నారని 2025లో ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసిరు. ఆ రోజు భారీ ఎత్తున అటు జన సైనికులు కావచ్చు, మరోవైపు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, రెండు వర్గాలు పెద్ద ఎత్తున ఆంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్కి సంబంధించిన దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం, మరోవైపు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఏదైతే ఆంధ్రాలో ప్రధాన సెంటర్లు ఉన్నాయో మొత్తం కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిరు. అయితే అప్పటి కేసుకు సంబంధించి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది దువ్వడ శ్రీనివాస్ అని తనను విచారణకు ఆదేశించిన నేపథ్యంలోనే నిన్న మంది మార్బలంతో వచ్చిన ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్కి సంబంధించి దివ్యల మాధురి ఓ రణరంగాన్ని సృష్టించారు. దీనిపైన ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికే ఇలా చేసిందని కొందరు, అంటే తనపైన ప్రేమను చూపించుకునేందుకు మాధురి ఇలా చేసిందని మరికొందరు, పోలీసులను ఈ విధంగా చేస్తే కొంత హైప్ వస్తుంది తన కెరీర్కి అని చెప్పి మరికొందరు ఇలా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో అసలు పోలీసులను అంత చీదరించుకోవాల్సిన పనుందా? ఒకవేళ నిరసన తెలపాలంటే ఇది కాదు కదా మార్గం. కూర్చొని ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేయవచ్చు, తనను విడుదల చేసేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించవచ్చు. కానీ రోడ్డు ఏమన్నా మీ జాగిరా అంటూ పోలీసులను ప్రశ్నించడం, వాళ్ళను ఇట్లా కొట్టినట్లుగా వాళ్ళను కొంచెం దూరం నెట్టేయటం, ఇదంతా కూడా ఒక హైడ్రామా సృష్టించింది నిన్న. దీనిపైన కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. మరోవైపు ఇటు జన సైనికులు కావచ్చు, మరోవైపు కూటమిలో ఉన్న నేతలందరూ కూడా పెదవి విరుస్తున్నారు. అయితే విచారణకు రమ్మన్నప్పుడు ఇలాంటి హైడ్రామా సృష్టించడం ఏంది? దివ్యల మాధురి చేసిన ఈ యొక్క తతంగాన్ని మొత్తం కూడా తూర్పరపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో 2025కు సంబంధించిన ఒక అంశాన్ని 5 గంటలు మీరు రికార్డ్ చేసేందుకు ఏముంది అందులో అని చెప్పి ఆమె పోలీసులను ప్రశ్నించడం కూడా ఒకంతకు సోషల్ మీడియాలో ఇది ఓ రకంగా ట్రోల్స్కి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. అయితే చూడాలి దీనిపైన పోలీసులు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. నిజానికి పోలీసుల పట్ల మాధురి చేసిన ఈ యొక్క మ్యాన్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో నిజానికి దాన్ని అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెను కూర్చోబెట్టే ప్రయత్నం, పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తప్ప ఆమెను ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. కానీ ఆమె చేయి పట్టుకున్న సదరు కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ చేతిని విడిపించుకునే ప్రయత్నంలో ఆమె ఇలా కొట్టడాన్ని నిజానికి కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్న పరిస్థితి, దానిపైన పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం కొంత వేచి చూడాలి.